హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము తినబోతున్నాం కొరియన్ నూడిల్స్. సో మీరు కనుక గైస్ ఇక్కడ చూసినట్లయితే మనం నార్మల్గా మ్యాగీ ఇప్పి అని చెప్పేసి తింటూ ఉంటాం కదా. ఈ కొరియన్ నూడిల్స్ వచ్చేసి వాటికంటే 3x స్పైసీ, అంటే 3 ఇంతలు ఎక్కువ కారంగా అయితే ఉండడం జరుగుతుందన్నమాట. మీరు ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చూసుంటారు. ఆ వీడియోలో నేనైతే టేస్ట్ చేయడం జరిగింది కొరియన్ నూడిల్స్ని. బట్ మన లెవెల్ కూడా ఇంక్లూడింగ్ అన్న కూడా టేస్ట్ అయితే చేయలేదు. ఈ వీడియోలో ఈ కొరియన్ నూడిల్స్ని నేనే నా చేతులతో వండి వీళ్ళ నలుగురికి టేస్ట్ అయితే చేపియబోతున్నా. చూద్దాం. కారం బాగా లేకుండా ఉండే అట్లుంటాయి, తిన్నాక వెళ్తే తీరా ఆగు. సో వీడియో వచ్చేసి గైస్ చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, ఈ కొరియన్ నూడిల్స్ కనుక మీరు చూసినట్లయితే ఇవి వచ్చేసి శామ్యాంగ్ బ్రాండ్కి సంబంధించినవి అట. ఇదేదో వాళ్ళ లాంగ్వేజ్లో రాసి ఉంది కానీ మనకు చదవరాదు. బుల్డాక్ అని అయితే రాసింది దీనిపైన. హాట్ చికెన్ ఫ్లేవర్డ్ రెమన్ జింగా చికెన్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మేడ్ ఇన్ కొరియా అని అయితే రాసింది, కనిపిస్తుందా? మేడ్ ఇన్ కొరియా అని అయితే ఉంది, కొరియాలో తయారైంది ఇది. అండ్ ఇక్కడ హలాల్ అని ఉన్నది. మా గ్యాంగ్లో హలాలు ఇదంతా నైజా అంతా కొన్ని పట్టుకొచ్చినామా, దాన్ని మెడదిరిసినామా, పొతం చేసి తిన్నామా అంతే. వీడు వచ్చేసి దాంట్లో ఆ డిపార్ట్మెంట్లో డైరెక్టర్, అంటే ఎట్లా చేయాలి దాన్ని కోసుడు పొతం చేసుడు అనేది చెప్తాడు. వీడేమో చేస్తాడు, వీడేమో వీడి అసిస్టెంట్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి గాయస్ మీరు చూసినట్లయితే 150 రూపీస్ అయితే వాడడం జరిగింది ఒక్క ప్యాకెట్. అలాంటి 1 2 3 3 ప్యాకెట్లు అయితే ఈరోజు వండుతున్నాం. 3 ప్యాకెట్లు వీళ్ళు తింటారు, ఆ తర్వాత రియాక్షన్ అయితే చూద్దాం. నేను తిన్నారా ఆల్రెడీ? మీరు తిన్నాక తింటుంది తీరా, మిగిలితే ఆన్ చేయరా గ్యాస్. టమాటాలు దీంట్లో వచ్చేసి మనకైతే నూడిల్స్ అయితే రావడం జరిగింది. ఇవి నార్మల్గా మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తింటాం కదా దొడ్డు నూడిల్స్, అవి అవే. సో వీటిని దీంట్లో వేసేయర్రా అన్న. ఇగో దారం ముక్కలు ఉన్నాయి, ఇలా వీళ్ళు ఒకటే దారం ముక్కలు కాదు. నేను చెప్తా ఏమేమి ఉన్నాయి ఏం కదా అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే దీని లోపల మొత్తం కూడా గాయస్ మనకైతే దీనికి సంబంధించిన మసాలాలు అయితే ఉన్నాయన్నమాట. పిజ్జా తిన్నప్పుడు దాంట్లో చిల్లీ ఫ్లేక్స్ అని ఇంకా వేరే ఫ్లేక్స్ వస్తాయి కదా, అలాంటివే ఈ నూడిల్స్ని స్పైసీగా క్రియేట్ చేయడానికి కొన్ని మసాలాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సూప్. ఇది ఏదైతే సూప్ మిక్చర్ ఉందో దీంట్లో వాళ్ళు కారప్పొడి వేసిర్రా ఏమి వేసిరో తెలియదు కానీ మొత్తం దీంట్లో అంతా కారం తెప్పించాలి దీంట్లో ఉంటుంది. ఇప్పుడే తర్వాత ఇప్పుడైతే దీంట్లోకి నూడిల్స్ ఇది ఇంకా వేసిన వారిలా. ఇప్పుడు వచ్చేసి గైస్ వీళ్ళకైతే ఒక జలక్ ఇస్తున్నా. జలక్ వచ్చేసి ఏంటంటే కొద్దిగా టేస్ట్ చేపిద్దాం. అదే పరిమళం. చేయవట్టు చేయవట్టు ఇట్లా పట్టించింగా సుక్క సుక్క చాలది తిను. భలే ఉన్నా కాంచనసీమ దయ్యం నాకిపోతుంది కదా నాకు. ఏమైంది సింగా రొక్క మాడుతుంది. ఉందా కారం? పడరా కొంచెం కొంచెం అది ఎక్కుతుంది. చల్ ఇక నూడిల్స్ పట్టట్టు మనం చేయాలి. ఏమంటారా బిజీ? వీనికి ఇంకా కారం అవుతుంది ఫస్ట్ కొంచెం తీయ ఉంటుంది. మొత్తం బాగా తిన్నాడు. ఉందా కారం? మండుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ జలకు. ఇంకో జలకు దీని వాసన దూరం ఒకసారి ఉంది మంచిగా ఉండదు దీని వాసన. గిట్ల యో మన దగ్గర వండే పదార్థాల టేస్ట్ స్మెల్ మనకు తెలిసి ఉంటుంది. ఇది కొరియా నుంచి వచ్చింది కాబట్టి దీని టేస్ట్ స్మెల్ వచ్చేసి డిఫరెంట్ ఉన్నాయి. బిజ్గా పెండ పెండ సో ఇలా అయితే గైస్ ఇవి వచ్చేసి ఉంటాయి అన్నమాట. ఇది ఆల్రెడీ 1 year బ్యాక్ నేనైతే టేస్ట్ చేసిన, మంచిగా ప్లేట్ నిండా తిన్నా. సో ఇప్పుడు ఈ రోజు మన వాళ్ళు అయితే తినబోతారు. చూడాలి ఇక ఎట్లుంటుంది వీళ్ళ రియాక్షన్. దీంట్లో మీరు చూసినట్లయితే ఇగో ఇవి ఏం మసాలాలు ఏమో నువ్వులు, ఇంకోటి ఏంటి ఏమో చేప ఖరాబ్ అయితే చినిపోతుంది చూడు.
అట్నే ఉన్నది. ఇప్పుడైతే గాయస్ దీంట్లో రక్తం పోతున్నా. దీన్ని చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ అయితే వేయర్రి. గాయస్ మీరు ఇక్కడ చూడొచ్చు మన గరం గరం కొరియన్ నూడిల్స్ వచ్చేసి రెడీ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిందే, ఎవరు ఇంటికాడ అయినా సరే అంటే మా సైడ్ ఏం చేస్తారంటే ఏదైనా నాన్ వెజ్ వండినా ఏదైనా పార్టీ అయినా ఇంట్లో అలాగని కొంత పోర్షన్ తీసి అంటే కొద్దిగా తీసి సైడ్ పెడతారు దయ్యాలకు భూతాలకు ఇంటి వాళ్ళ పెద్దవాళ్ళు చనిపోతే వాళ్ళకని చెప్పేసి. మా టీంలో మేము ఫస్ట్ జింగని తిన పెడతాము. సో చూద్దాం జింగన్ రియాక్షన్ ఎట్లుంటుంది ఏం కథ అని. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే మన దగ్గర స్పూన్స్ అయితే లేవన్నమాట. స్పూన్స్ తేవడం మర్చిపోయారు వీళ్ళు కాబట్టి చేతులతోనే తింటారు డైరెక్ట్. సాల్తీ అన్న కడియా ఇక కార్ల కమ్మకత్తి ఉంటుంది ఎర్రలు ఉన్నట్టే ఉన్నాయి అవి. ఎర్రలా ఏందన్నా సూప్ జింగా మరి గంతగానవా? ఇప్పుడు మనోడు వచ్చేసి కాసి స్పైసీ కొరియన్ నూడిల్స్ అయితే తింటాడు. చూద్దాం వీని రియాక్షన్ ఎట్లుంటుందో. తిను స్టార్ట్ చేయి ఈ తలు ఎర్రలు చూసినట్టే ఉంది వీటిని. ఇవి మన ఇండియన్ కాబట్టి ఇవి ఇప్పుడు ఆడ ఎర్రగా ఉంటాయి కదా, ఇక్కడ తెల్లయి ఎర్రలు కాదన్నా. ఎర్ర తింటున్నట్టు అనిపిస్తుంది అరవాడు తింటే. ఇట్లా గుంపు అంటే ఇట్లా గుంపడ పట్టు జింగా మీ తమ్ముడు చెప్తాడు. గుంపు గుంపు ఎర్రలు తీసినట్టే ఉంది. మంచిగా ఉన్నట్టున్నది ఇక వేస్తానుగా మళ్ళీ అనడు ఎందుకు ఎత్తుంది జింగా. జరా ఇంకా టేస్ట్ వస్తలేదు. సూప్ తాగు సూప్ తాగు సూప్ తాగు జింగా. కదిలే బయటకు వస్తామంటారు ఎర్రలు. కాదన్నా ఎట్లుంది తెలుసా, ఇంకా పట్టుకొని తింటుంటే ఎటన్నా చేపలు పోయిన కాడ ఎర్రలు సంచులకి వెళ్ళి తీస్తాం చూడు, అట్లా అనిపిస్తుంది వీటి చూస్తుంటే. వాసన ఇంక ఎంజాయ్ చేసుకుంటూ తింటుండు. నూడిల్స్ ఎట్లా అనిపించింది ఇంకా? నూడిల్స్ ఎర్రలు తిన్నట్టుంది. టేస్ట్ టేస్ట్ టేస్టా ఎటు సాయలేదు, అది అంటే మండుతుంది. కాలం ఉందా ఘోరంగా. సూప్ తాగు. మెల్లమెల్ల తగ్గుతుంది కారం. కారం ఉన్నది, బాగా కారం ఉందా? జ్వర చెప్పుకునే కారం ఉందా? అబ్బో దానంతా కాదు కానీ మంచిగా ఉంది. మళ్ళీ ఇది తిను, తింటే కారం పోతుంది మళ్ళీ. మండుతుంది. ఏ నిజంగా కారం ఉందా జింగా? నిజంగా ఘోరంగా ఉంది. ఇంకోసారి రాదు. అబ్బో వద్దు, కడుపులో మండుతుంది ఇక. కడుపులో మండుతుందా? సో జింగన్ రియాక్షన్ వచ్చేసి గాయస్ ఇది సజెస్ట్ చేస్తావా మన ఆడియన్స్ని తినమని? చచ్చిపోతారా బావద్దు. ఒకవేళ మీరు ట్రై చేయాలి అనుకుంటే కారం ఘోరంగా ఉంది అండ్ స్మెల్ కూడా కొద్దిగా వెరైటీ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన విజ్గా అయితే ట్రై చేస్తాడు, చూద్దాం వాన్ రియాక్షన్ ఎట్లుంటుంది. జింగన్ అడిగి కూర్చొని తిని మెల్ల. వాసన అయితే గాయస్ ఒకటి అది ఏమిటి వాసన ఏమో గబ్బు వాసన వస్తుంది. అంటే ఇటువంటి ఫుడ్ ఒకవేళ తినవలసి వస్తే మాత్రం అస్సలు తినపోదు. వీడియో గురించే తింటున్నాం. ఏదైనా ఒకటి మాట్లాడు. మంచిగా ఏదో ఏదో ఒకటి తింటే ఏమనిపించలే. గుంపు గుంపు అటు గుంపు గుంపు లాట్
ముక్కులకు పోయింది. అబ్బో మూతి మాడుతుంది. సూప్ సూప్ తాగు సూప్. అబ్బో చేదిరా ఉన్నది సూప్ మూతి పెట్టి తాగి అది ఎలా పడుతుంది గట్టుకుడే. తాగాలా కంపల్సరీ. తాగాలి తప్పాలి. గట్టిగా ఉంజు. గొంతు మాడుతుంది. టేస్ట్ ఎట్లుందిరా? ఇప్పుడు చెప్పి ఎటు లేదు అది, అంటే మనం తినే ఫుడ్లో దేని ఎక్కడన్నా ఉందా? ఎటు లేదు. వాడు ఊరిలి తావున్నావు వెనక. పెండ వాసన వస్తుంది. పెండ వాసన అంటారు ఏంద్రా వీళ్ళు? సేమ్ అట్లనే స్మెల్ అయితే గలీజ్ వస్తుంది. నువ్వు తింటావు కదా బా అప్పుడు. నేను తిన్నా ఆల్రెడీ తినవా? తినబెట్టుడా ఇప్పుడు దొరకబట్టి అయినా సరే తినబెట్టారు. ఏమో మెతక మెతక అంటే ఏంటిదేమో. మంచిగా ఉందా? మంచి లేదు. బెస్ట్. కారం అయితే ఘోరంగా ఉన్నది. మండుతుంది. సో విజయ్ రియాక్షన్ వచ్చేసి గాయస్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రంపిగాడు యార్డు. దారా అట్లా లోపలికి కనుకంటే అన్నా నువ్వు చేసుడేమో కానీ మొత్తం పోతున్నావుగా దీని మీద. నేను అంతగానం పడతాను అనుకోలేదు. ఇంకా ఏర్పాలే కావనం పోతానా? ఫుడ్ వేస్ట్ చేస్తామా? గుంపు గుంపు ఆగు. గుంపు పట్టు. ఒకటి start. గుంపు పట్టు నువ్వు. ఆగో మళ్ళీ ఒకటి పడతాడు గుంపు పట్టు. అది అది తట్టుకుని చచ్చిపోయేటట్టున్నాడు. ఎట్లుందిరా? కారం ఉంది. నరుకుతుండు. గుంపు గుంపు అంటే కావాలి. నువ్వు పట్టరా గుంపు, మళ్ళీ ఒకటే తీస్తాడు. గిడి దిక్కు చూడు, మిషన్ కదులుతాయి. ఎట్లుందిరా? అంత పెండ లెక్క వాసన వస్తుంది. చెయ్యి పెండ పెండ అనుకురా. పెండేందిరా? అంత ఏటో వస్తుంది అది మరి. తిను గుంపు పట్టు. గుంపు వాటు అన్నీ ఏరా ఇక్కడ మీరా సూప్ తాగు సూప్. గుంపు సరిగా పోలేదు ఇంకా. గుంపు మళ్ళా పట్టాలి. మళ్ళా పట్టాలి. తీయలే అట వీడియో బంద్ అయింది. అంత గంజి గంజి ఇట్లా. అరే మళ్ళా పట్టరా అన్న వీడియో బంద్ చేసిండట. మలవాటు గుంపు మలవాటు స్టార్ట్ చేసే ఉంది. లేదురా ఇప్పుడు చేసి శానవాటు గుంపు పట్టు గుంపు. వద్దు అట్లా తింటే ఏటో అనిపిస్తుంది. అంత నిజంగా పాములు తిన్నట్టు ఫీల్ అవుతుంది. మరి మామూలు అంటే గుంపు 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 అని పట్టు గుంపు పట్టు. అది వేరు ఇది వేరు. మంచిగా ఉంది కదా, తింటున్నావు కదా. మెత్క మెత్క అంటే గంజి అంటే సూప్ సూప్ పెండ అంటే తింటాడు. ఇట్లా గుంపులా పడితే అట్లా అనిపిస్తుంది. సూప్ తాగు. ఇస్తాడా ఇంత ఎట్లుందిరా? ఎట్లుందిరా? మూతి మాడుతుంది. స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ అవుతుందా? 7 స్టార్ట్ అవుతుంది. గొంతులా మడుతుంది. అంత పెండ పెండ వాసన ఉంది. ఉంటావా పీక్తావా? కారం కంటే ఎక్కువ వాసనే ఉంది. ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నారా? మెల్లెం మాట్లాడు. చెప్పరా ఇప్పుడు చెప్పరా. టేస్ట్ ఎట్లుంది, దాని స్మెల్ ఎట్లున్నది, నువ్వు తినమంటావా వద్దంటావా? వద్దు. దాని టేస్ట్ అని చెప్పు. ఏం చెప్పాలి మొత్తం అంతా అది మనం చెప్పి పెండ వాసన వస్తుంది. ఘోరం పెండ లెక్కనే పెండకే వస్తలే వాడు, ఆ పెండలనే ఉన్నాడు. టేస్ట్ ఎట్లుందా? దేని లెక్క ఉందా మనం ఇంట్లో వండుకునే దాంట్లో? అది ఏం లెక్కలేదు. ఇది తింటే మన ఎర్రలు తిన్నాడు, నిజంగా పాము తిన్నాడు అట్లే అనిపిస్తుంది. మీకు చాలా ఇంకా తింటావా? వద్దు. ఇంటికి తీసుకోదా టిఫిన్? టిఫిన్ పెట్టిమంటావా? మూతి మాడుతుంది. లిల్లీరా. ఇప్పుడు లాస్ట్ ప్లేస్లో అన్న అయితే పార్టిసిపేట్ అవుతాడు. చూద్దాం అన్న రియాక్షన్ ఎట్లుంటుంది, ఏం కథ అని. ఏదరా ఏ గొంతులో పోయినవరా?
వీళ్ళందరికీ కర్రీ తినలేదు ఇది ఏంటో టేస్ట్ చూద్దాం. అదే కారం ఉండాలి. ఏం లేదు అది ఏంటిదేమో. సప్ప సటుకు కారం ఉందిరా. మళ్ళీ గుంపు గుంపు పట్టు. మంచిగా ఉన్నాయి నూడిల్స్ అదే. టేస్ట్ కారం కొద్దిగా కారం ఉన్నాయి. తినలే కష్టం. మన నార్మల్ నూడిల్స్ కంటే మంచిగా ఉన్నాయి నిజంగా. కారం ఉన్నాయి కాకపోతే. ఈ సూప్ తాగు. మీరు ఎర్రల్ని యాడ్ చేసుకొని తిన్నారు కాబట్టి మీకు మంచిగా అనిపించలే కావచ్చు. ఎట్నే ఉండేమన్నా చేపలు పట్టినాడు. పక్కకు తిన్నాను. మనకు అప్పుడు ఏదో సాస్ వేయించిన చూడు దాని ఎక్కువ ఉంది. హాటెస్ట్ సాస్ కెరోలినా రిపార్. రిప్పే ఇక కడుపులో మండుతుందిరా. వాటర్ ఇది. శివుడు చెడదాగిండ్రా ఎట్లుందిరా నీకు? మంచిగా కారం అవుతుంది మూతికి. ఈయన మూతి మంట కడుపులో మండుతుంది. సో ఫైనలీ గైస్ ఇవి మేము తెప్పించిన కొరియన్ నూడిల్స్. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది కావచ్చు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు సపోర్ట్ చూపెట్టారు అనుకోండి, నెక్స్ట్ వీడియోలో వీటితో ఒక ఛాలెంజ్ అయితే చేస్తాం. ఆ ఛాలెంజ్లో కిక్ ఏంది అంటే హ్యాండ్స్ యూజ్ చేయకుండా ఓన్లీ నోరుతోనే డైరెక్ట్ తినాల్సి ఉంటుంది ప్లేట్ నిండా నూడిల్స్. అంతే అదే మండుతుంది. సో ఖచ్చితంగా చేద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చేలా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కొనాలనుకుంటే వీటిని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఖచ్చితంగా బై అయితే వేయండి. త్వరలో కలిసి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.